కాంగ్రెస్ ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చిందన్నారు మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందన్నారు. మెదక్ ఎంపీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ విజయం ఖాయమంటున్న వెంకట్రామరెడ్డితో షరీఫ్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ మెదక్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మామూలుగా మెదక్ అంటేనే మీకు చాలా అనుభవం ఉంటుంది. మెదక్తో చాలా ముడిపడిన సన్నివేశాలు చాలా ఉంటాయి. సో మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు. అందరికంటే మొదటనే మీరు ప్రచారం స్టార్ట్ చేశారు. సో ఎట్లా ఉంది సార్? 11 సంవత్సరాలు ఉద్యోగంగా ఉన్నాను. ప్రతి ప్రాంతం, ప్రతి ఊరు తెలుసు. ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఒక 100 మందిని పేరు పెట్టి పిలవగలుగుతాను. సో అక్కడ పూర్తిగా ప్రజల మధ్యలో ఉండి నేను ప్రభుత్వ ఉద్యోగం చేయడం జరిగింది. ప్రజా ఆదరణ నాకు చాలా ఉంది. రోజువారీగా వాళ్ళు గమనిస్తారు కదా ప్రజలు. సో కలెక్టర్గా అతను ఏం చేస్తున్నాడు, ఎంత తిరుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు. సో ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది 100% ఉంది. దానివల్ల సక్సెస్. కేసీఆర్ రావాలి, కేసీఆర్ ప్రచారం చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఫలితాలు చూసుకుంటే రాజకీయం పరిస్థితులు వేగంగా మారినాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లలో నిషేధం విధించింది 48 గంటల పాటు. ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి భారత ఎన్నికల కమిషన్ నుంచి. ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? అంటే బేసికల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీతో నేషనల్ లెవెల్లో విభేదాలున్నా తెలంగాణ రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి 2 ఏకమయ్యాయి, లోపాయకరంగా ఏకమయ్యాయి. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రజల దగ్గరికి వెళ్తే బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. పబ్లిక్ మూడ్ విపరీతంగా మారిపోతూ ఉంది. మళ్ళీ ప్రభంజనం వస్తుంది, మెజారిటీ సీట్స్ బీఆర్ఎస్కి రాబోతున్నాయని ఒక కుట్ర పన్ని ఎలక్షన్ కమిషన్ సాకుతో తప్పుడు సమాచారం ఇచ్చి ఇవాళ నిషేధం వచ్చే విధంగా ప్రయత్నం చేశారు ఇద్దరు కలిసి. మీ పార్టీ అధినేత పోరుబాట అని చెప్పి పొలం వరకు వెళ్తున్నారు. మీరు కూడా గ్రౌండ్లో చాలా రోజులు తిరుగుతున్నారు. సో నిజంగా జనాలు ఏం చెప్తున్నారు, రైతులు ఏం చెప్తున్నారు మీతో? రైతులు ఒకటే చెప్తా ఉన్నారు, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోలే, కేసీఆర్ ఉన్నప్పుడు పంటలు ఎండిపోలే, కేసీఆర్ ఉన్నప్పుడు కళ్ళాల దగ్గర వడ్లు టైంకి కొన్నారు, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైంకి పడ్డది, కేసీఆర్ ఉన్నప్పుడు ఊళ్ళో మంచిగా ఉన్నాయి, కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కరెంటు పోయింది, రైతు బంధు రావట్లే, కళ్యాణ లక్ష్మి రావట్లే, రైతు బీమా రావట్లేదు, పెన్షన్లు కూడా టైంకి ఇస్తలేరు. మరి ఏది పాలన? సో ఇంతమంది ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఫస్ట్ టైం తెలంగాణలో ఉన్న జనరేషన్, ఒక తరం ఇవాళ మోసానికి గురైంది అనేది ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది చాలా తప్పు. చివరి ప్రశ్న, మెదక్ ప్రజలని ఏం కోరుతున్నారు? నేను మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కరించి చెప్తా ఉన్నాను. 11 సంవత్సరాలు అధికారిగా సేవ చేసిన వ్యక్తిగా, ఏ ఒక్కరోజు అబద్ధం ఆడని వ్యక్తిగా, ఇచ్చిన మాటకు వెనుక పోడు అని ప్రజలు నమ్మే వ్యక్తిగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్, మెజిస్ట్రేట్గా నేను ఒక మేనిఫెస్టో ఏదైతే నేను రిలీజ్ చేశానో దాన్ని చిత్తశుద్ధిగా ఇంప్లిమెంట్ చేసే ఆలోచనతో నేను ప్రజల ముందుకు వచ్చాను. కాబట్టి నా పనిని మెదక్ పార్లమెంటు ఓటర్లు చూసిండ్రు కాబట్టి విజయం నాదే అనేది నేను చేస్తున్నా. వాళ్ళందరినీ కూడా సవినయంగా మనవి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఒక విద్యావంతుడిని పార్లమెంటుకి పంపితే మీ గురించి మాట్లాడగలుగుతాడు. 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపియండి అని ప్రార్థిస్తున్నాను. ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు, అదేవిధంగా మెదక్ ప్రజలు తన పైన ఉంచినటువంటి నమ్మకమే తనని గెలుపు దిశగా అడుగులు వేస్తుందని చెప్పి వెంకట్రామరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్ రెడ్డితో కలిసి షరీఫ్ V6 న్యూస్, హైదరాబాద్.